దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎప్పటి వరకు దేవుని నామాన్ని మహిమపరిచే గణపరిచాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. వినాలి అనుకున్న వారంతా దగ్గర చెప్పబడ్డాను. మంచి సంతోషం. మరి దేవుని వాక్యము జీవాన్ని ఇచ్చేది, ఆశీర్వాదాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. మనకు నెమ్మది, సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యము, అనేకమైన దీవెనకరమైనవన్నీ కూడా, క్షేమకరమైనవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారాగానే అనుగ్రహించబడతాయి. కాబట్టి అంటే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలని ప్రభుత్వ మీ అందరికీ మనం చేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఉపమానం చెప్తా. మీ అందరికీ వాక్యానికి ఆకర్షితులు అవుతారని చిన్న ఉపమానం చెప్తున్నా వినండి. ఎప్పుడైనా ఆటో ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు, బాగా పెట్టినారా, ఆటో ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు రకరకాల వాసనలు వస్తాయి, అవునా? పక్కన కూర్చున్న వాళ్ళు స్ప్రే కొట్టుకుంటే వారికి మంచి వాసన వచ్చింది, వాళ్ళు పౌడర్ రాసుకుంటే మంచి వాసన వచ్చింది. అట్లాగే మరి బస్సు ప్రయాణం చేసేటప్పుడైనా కానీ అవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అట్లాగే ఎవరైనా ఉప్పు చేపల కట్ట తీసుకొని అంటారా, ఉప్పు చేపల కట్ట తీసుకొని మనం ఎక్కిన ఆటో ఎక్కారనుకో, ఆటో అంటే వాసన వచ్చింది, ఉప్పు చేపల వాసన వచ్చింది కదా. ఏదైనా ఒక గుడ్డని, నూతనంగా కొనుక్కున్న గుడ్డని ఒక ప్రతిష్ఠితగా ఒక రోజు వేసుకోవాలి అని దానికి ఒక పండగ, ఒక పెళ్లి రోజు, ఏదో ఒక శుభకార్యాన్ని నియమించుకొని ఆ గుడ్డను తీసుకెళ్ళి కొనుక్కొని తిరువల పెడతాం కదా. మరి ఎక్కువ రోజులైతే కొంతమంది కలరా ఉండలు వేస్తారు, ఆ వాసన వస్తుంది. బాగా వినాలి, కలరా ఉండలు వేస్తారు, ఆ వాసన వస్తుంది. ఇంకొంతమంది నూతన వస్త్ర వాసన వస్తుంది. అదే క్లాత్ని తీసుకెళ్ళి ఉప్పు చేపల తట్లో పెడితే ఏ వాసన వచ్చింది? ఉప్పు చేపల వాసన వచ్చింది కదా. కనుక మరి లోకంలో ఉంటున్నాం కనుక మనము ఏంటంట, లోకంలో ఉంటున్నాం కాబట్టి లోకంలో పలుమార్లు మనం అనేక పనుల నిమిత్తం లోకస్తులతో మాట్లాడుతూ సంచరిస్తూ మరి వాళ్ళతో కలిసి జీవించాల్సిన సమయాలు ఉంటాయి. కాబట్టి ఏదేమైనా మన దగ్గర ఎప్పుడు ఏమి రావాలా? ఉప్పు చేపల వాసన రావాలా? ఏమి రావాలంట? క్రీస్తు పరిమళ వాసన రావాలి. ఎందుకంటే మనం ప్రత్యేకించబడి ఒక నూతన వస్త్రాన్ని కప్పుకొని ఉన్నాం. ఏంటంటే ఆ వస్త్రం చెప్పండి, రక్షణ వస్త్రం. కాబట్టి ఇంత గొప్ప రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని ప్రేమించి ఇంత గొప్ప రక్షణ వస్త్రాన్ని, ఇంత గొప్ప క్షేమాభివృద్ధిని మనకు కలుగు చేసి ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని మరలా మనకి ప్రసాదించాడు దినం. అందుని బట్టి మరలా ఒకసారి వీరుగా దేవుని కనుకనే విశ్వాసులకి అవిశ్వాసులకి జోడు ఎక్కడ అని ఎందుకన్నాడంటే, అవిశ్వాసంతో ఉన్నప్పుడు మీ దగ్గర కూడా అవిశ్వాసపు వాసన వచ్చింది, జాగ్రత్త. ఎప్పటికప్పుడు మీ విశ్వాసాన్ని మీరు కూలుసుకొని స్వపరీక్ష చేసుకొని పెంపొందించుకోండి అని అన్నాడు కదా. కాబట్టి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో 1, 2, 3 వచ్చిన భాగం చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. మహోన్నతుని చాటు నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. బాగా వినండి. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చాలు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం చేసే మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సన్నిధిలో ఈ రీతిగా ఈ పునరుద్ధాన ఆరాధనలో నేను స్తుతించి మహింపరిచి గణపరిచి ఉన్నాం ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు సిద్ధపరిచినాం. ఈ అమూల్యమైన, శ్రేష్టమైన, దివ్యమైన వాక్యాన్ని మీరు మాకు అందిస్తున్నందుకై నీకు వందనాలు. మీరు ఏదైతే మాకు అనుగ్రహిస్తున్నారో, ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో మీరు మాకు ఈ యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు ప్రభా, మేము వినగలిగే, చెవిని గ్రహించగలిగే మనసును అంగీకరించే మంచి స్వభావం మా అందరికి దయచేయమని, దుష్టుడి కార్యాలు అయిపరచమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి మమ్మల్ని మీకు సమర్పించుకొని ఈ సమయాన్ని మీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్యంలో మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం. మనకు ఆశ్రయం ఎవరంటే
యెహోవా మనకు ఆశ్రయమై ఉండాలా. మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు మనకు ఆశ్రయమై ఉండాలా. ఎందుకు ఆశ్రయమై ఉండాలంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనకు విలువైన స్థానాన్ని సంపాదించాడు. ఏంటంట? ఆయన ప్రాణం పెట్టి మనకు ఒక విలువైన స్థానాన్ని మనకు అనుగ్రహించాడు. ఒక విలువైన భూభాగాన్ని మనకి సమకూరుస్తున్నాడు. మనకు విలువైన ఒక గృహాన్ని మన కొరకు నిర్మిస్తున్నాడా? ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను అన్నాడు. అక్కడ శ్రేష్టమైన స్థలం అది, ఎవరు ప్రవేశించలేని స్థలం. నరులు ఎవరు కూడా సామాన్యులు ప్రవేశించలేని స్థలం, ప్రత్యేకించబడిన వారు తప్పనిచ్చి అందరూ ప్రవేశించే స్థలం కాదది. అక్కడ ఆకలి తప్పులు లేవు, ఉన్నాయా? లేవు. కనుక మరి అంత శ్రేష్టమైన ఆ స్థలములో మనం ప్రవేశించాలంటే మనం ఏం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, మహోన్నతుని చాటున మనం దాగేవారిగా ఉండాలి. ఎవరి చాటున? మహోన్నతుని చాటున, దేవుని చాటున మనం దాగేవారిగా ఉండాలి. దేవుని చాటున మనం దాగేవారిగా ఉంటే మనకు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాం. కనుక ఇలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు అక్కడ 3వ వచనం చదవండి ఒకసారి. 3వ వచనం, వేటగాని ఉరిలో నుండి ఆయనను విడిపించును. ఏంటంటే నాశనకరమైన తెగులు రాకోకుండా మనల్ని రక్షించును. ఆయన దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకించాడంటే, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, రక్త సంబంధికులు, మన దేశస్తులు అనేకులు సమాజంలో నుంచి ప్రత్యేకమైన వారిగా నిన్ను నన్ను ఎన్నుకొని ఆయన సన్నిధానంలో కూర్చోబెట్టడానికి గల కారణము, ఉద్దేశం ఏంటంటే, నాశనకరమైన తెగులు మనకు రాకుండా, వేటగాని ఊరిలో నుంచి మనం విడిపించబడటానికి ఆయన అమూల్యమైన శక్తి చేత, ఆయన బలము చేత మనల్ని ప్రత్యేకించాడు. ఎలాంటి ప్రేమ చేత అంటే, తనను తానుగా రిక్తునిగా చేసుకొని, తనను తానుగా అర్పించుకొని ఆయన ప్రేమను మన ఎడల వ్యక్తపరిచాడు. ఎవరైనా మనం ప్రేమిస్తున్నారు అనడానికి లోకంలో ఏం చెప్తా ఉంటారు? మనకి ఇష్టమైనవి అనేకమైనవి తీసుకొస్తా ఉంటారు. పడిపోయే పువ్వులు, ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ ప్రేమను వ్యక్తపరిచే వస్తువులు, వనరులు అనేక రీతులుగా ఉంటాయి. కానీ దేవుడు తను మనల్ని ప్రేమించాడు అంటానికి ఏంటంట? దేవుడు మనల్ని ప్రేమించాడు అంటానికి మన కొరకు ఏమి ఇచ్చాడంటే, ఆయన తన ప్రాణం పెట్టాడు. ఎవరు చేయలేని గొప్ప త్యాగాన్ని చేశాడు ఆయన. అందుకని మనం ఏమన్నాడంటే, ఇక్కడ ఆయన చాటును దాగితే మనకు మేలు. ఎవరి చాటున? దేవుని చాటును దాగేవారిగా ఉండాలి. మనుషుల చాటున, అధికారుల చాటున మనం దాగినట్లయితే మనుషులు మనల్ని మోసం చేయొచ్చు, అధికారులు మనల్ని మోసం చేయొచ్చు, స్నేహితులు మోసం చేయొచ్చు, బంధువులు మోసం చేయొచ్చు, ఇంకా ఎవరైనా ఏ రక్త సంబంధికులైనా మనం మోసం చేయొచ్చు. కానీ తమను తాము కాపాడుకునే కొరకు మనం విడిచిపెట్టొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నా చాటున దాగేవారు, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తునిను విశ్రమించేవాడిగా ఉంటాడు. విశ్రమించేవాడిగా, శాలదీరేవాడిగా ఉంటాడు. క్షేమకరమైన స్థితిని కలిగిన వాడిగా ఉంటాడు. వేటగాని ఉరిలో నుంచి ఆయన మనల్ని విడిపించేవాడు. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడేవాడు. ఎందరిని మనల్ని ఎందరికి ఇలాగ కాపాడబడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, బైబిల్ గ్రంథంలో కోకోలలో ఉన్నారు. చెప్పాలి, బైబిల్ గ్రంథంలో దేవుని చాటున దాగి కాపాడబడిన వారు, నాశనకరమైన తెగులు రాకుండాను, వేటగాని చేతిలో పడకుండాను కాపాడబడిన వారు అనేకులు ఉన్నారు. భయంకరమైన విపత్తులు వారికి ఎదురైనప్పుడు కూడా వారు క్షేమాభివృద్ధిని చూసిన వారు ఉన్నారు. ఉన్నారా లేరా? ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మొర్దెకై గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొర్దెకై కొరకు ఏమి సిద్ధపరచబడింది చెప్పాలి. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క చిన్నానైన మొర్దెకై కొరకు ఏం దాచబడిందంట? ఉరికొయ్య దాచబడింది. ఉరికొయ్య సిద్ధం చేయబడింది. అలాంటి ఉరికొయ్యకి అతను యాలాడబడకోకుండా ఉండటానికి గల కారణం ఏంటి? ఎవరైతే తనను హాని చేయాలని, ఎవరైతే తన కీడు తలపెట్టాలని, ఎవరైతే ఆ మొర్దెకైను చంపాలని చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరేంటి? హామాను. ఆ హామానే ఏమయ్యాడు? ఆ ఉరికెక్కాడు. కారణం ఏంటంటే, మొర్దెకై ఏమంటే, నేను యెహోవా చాటును దాగి ఉన్నాను అన్నాడు. ఏంటంట? నేను యెహోవా చాటును దాగి ఉన్నాను అన్నాడు. మన ప్రజలకు, మన జాతికి కలగబోవు ఆ భయంకరమైన ఉగ్రత దినం ఒకటి వస్తుంది. నువ్వేం చేయాలంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలని చెప్పాడు. ఎవరితో? ఎస్తేరుతో. ఎస్తేరు వెళ్ళటానికి సంకోచించింది. ముందు వెళ్ళటానికి రాజుగారి దగ్గరికి రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదు కదా అని సంకోచించింది. తర్వాత మరలా హెచ్చరించాడు, నీ పైన పెట్టిన బాధ్యత ఏదైతే ఉందో, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ స్థితిలో ఉన్నావు అంటే కారణం ఏంటి? దేవుడిని అక్కడ పంపించాడు. నీ ప్రజలకు నువ్వేదో మేలు చేయాలి, నువ్వు సిద్ధపడు అని అన్నాడు. అయితే నేను సిద్ధపడతాను, నా కొరకు ఏంటట
నా కొరకు మీరందరూ కూడా 3 రోజులు ఉపవాసం ఉండండి. ఎందుకంటే రాజుగారి కనికరం నా మీద ఉండులాగున, నేను పిలవకోకుండా వెళ్తున్నాను కాబట్టి మీరు నాకు ఆ కనికరం అనుగ్రహించబడలాగా నన్ను ఏం చేయాలంట? 3 రోజులు మీరు అందరూ ఉపవాసం ఉండండి. అదే పనిగా నేను నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము. మనం ఎవరి చాటును తాగాలి? ముందుగా 3 రోజులు యెహోవా చాటును తాగి, యెహోవా తోడు, యెహోవా నీడ, యెహోవా మనకు తోడుగా రాని ఎడలా రాజుగారి ముందుకి ఆయన కటాక్షం మన మీద ఉండదు అని ఎస్తేరు చెప్పింది. మొదకై నిర్ణయించుకున్నారు. వారి జీవితంలో అలాంటి ఔన్నత్యాన్ని చూడగలిగారంటే, అలాంటి మరి శత్రువుల చేతిలో నుంచి వారు విడిపించబడటానికి ఏంటట? ఎవరు మొద్దుకాయ చంపడానికి వేటగాడు ఎవరు? హామాన్. ఆ వేటగాని, ఆ కుయుక్తి కలిగిన వేటగాని చేతిలో నుంచి విడిపించింది ఎవరు? దేవుడే, యెహోవాయే. ఎందుకంటే అలాంటి వేటగాని చేతిలో పడకోకుండా మొద్దుకాయని విడిపించింది దేవుడు. కారణం ఏంటంటే మొద్దుకాయ ఎక్కడ దాగి ఉన్నాడంట? యెహోవా చాటును దాగి ఉన్నాడు. మహోన్నతుని చాటును దాగి ఆయన ఆ సర్వశక్తిని నీడను విశ్రమించేవాడిగా ఉన్నాడు మొద్దుకాయ. మనుషులకు విలువ లేకుండా ఉండొచ్చు, కానీ దేవునికి విలువ కలిగిన వాడిగా ఉన్నాడు మొద్దుకాయ. అందుకని రక్షించబడ్డాడు. మనము మహోన్నతుని చాటును దాగేవారిగా ఉండాలా. కారణం ఏంటంటే ఆయన చాటును, యేసు ప్రభు చాటును దాగేవారిగా మనం ఉంటే, యేసు ప్రభు నీడను దాగేవారిగా మనం ఉంటే మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏంటంట? మనకు కలిగే ఉపయోగాలు ఏంటని జ్ఞాపకం చేసుకుంటే, ప్రస్తుతం కొన్ని కీడులు మనల్ని సంభవించి ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో నుంచి ప్రభు వారు మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. మార్తా మరియల జీవితంలో, కుటుంబంలో గొప్ప శోకం మిగిలింది. తమ్ముడు రోగి ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి దూరంగా ఉన్నాడా? దేవుని కొరకు వారు ఎదురు చూశారు, కానీ రావటం ఆలస్యమైంది. రావటం ఆలస్యమైనా కానీ వారు ఎక్కడున్నారు? దేవుని చాటునే ఉన్నాడు. మళ్ళా యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? అయ్యా, నువ్వు మా మధ్య ఉంటే ఏంటంట, మేము పిలిచినప్పుడు కానీ నువ్వు వచ్చి ఉంటే మా తమ్ముడు బాగుపడేవాడయ్యా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు నమ్మితే ఇప్పుడైనా దేవుని మహిమను చూస్తావు అన్నాడు. అంటే దేవుని చాటును దాగేవారు దేవుని వాక్యమును గైకుని, దేవుని వాక్యమును కప్పుకునేవారు దేవుని వాక్యాన్ని తమ కన్నుల ఎదుట, తమ హృదయములో, తమ మార్గమునకు బాటగా ఉంచుకునేవారు దీవెనకరంగా ఉంటారు. శ్రమలు ఎదురవుతాయి, శ్రమల కొలిమిలో నలుగుతా ఉండొచ్చేమో, కానీ వాటి బాధ వారికి సమీపించుకోకుండా చేస్తాడు దేవుడు. అగ్నిగుండంలో కూడా వారు సంతోషంగా జరగడానికి గల కారణం ఏంటంటే వారు మహోన్నతుని చాటు నివసించారు. ఏ అపాయము, ఏ తెగులు వారిని సమీపించుకోకుండా దేవుడు వారికి సురక్షితమైన ఆ క్షేమాభివృద్ధిని కలుగు చేశాడు. వారు అలా ఉండడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుడు వారు చెప్తున్నారు, మేము మొక్కము అన్నారు. ఏంటట? మేము మొక్కము అన్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి మేము మొక్కము అంటే ఎవరైనా ఊరుకుంటాడా? అధికారి కదా. అయితే వారు ఎవరిని సేవిస్తున్నారయ్యా అంటే జీవం కలిగిన దేవుడు. వారు ఎవరి చాటును దాగారయ్యా అంటే మహోన్నతుని చాటును దాగారు. వారు మహోన్నతుని చాటును దాగారు కాబట్టి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనబడిన వారు రాజుగారికి ఎదురు తిరిగారు. మా ప్రతిష్ఠతను, మా యొక్క నిష్టను, మా యొక్క భక్తి జీవితాన్ని నీ కోసమేమో తాకట్టు పెట్టాం. ఏంటంట? తాకట్టు పెట్టాం. మా జీవితాన్ని తాకట్టు, మా సాక్ష్యాన్ని తాకట్టు పెట్టాం. నీతో స్నేహం ఉంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు. నీ స్నేహం వల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు, కానీ మా దేవునితో స్నేహాన్ని మేము కోల్పోతే, మా దేవునితో సంబంధాన్ని మేము కోల్పోతే మేము నష్టపోవాల్సి వచ్చిందని అక్కడ వారు వ్యక్తపరిచిన తీరును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని వేటగాని ఉరిలో నుంచి, ఆ నాశనకరమైన, ఆ భయంకరమైన వేడిమి గల అగ్నిగుండంలో నుంచి వారిని విడిపించాడు దేవుడు. ఈ మధ్యాహ్న సమయంలో మహోన్నతుని చాటున దాగి ఆయన సన్నిధిలో, ఆ మహోన్నతుని సన్నిధిలో, సన్నిధానములో విశ్రమించే వారిగా మనం ఉండాలని దేవుడి మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని సన్నిధికి వచ్చేవారు కొందరి జీవితాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో దేవుడు కొంతమందిని చూసి ఏ విధంగా మరి బాధపడుతూ ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నాశనకరమగు గుంటలు నోటి మోసకర పదయో వెరుడే, నాశనకరమగు గుంటలు నోటి మోసకర పదయో వెరుడే, నాశనల వైకేదనా పితాచి పరమల తొలగిసే, ఏతుని కొరకై లభించే బాహురముగనే నన్ను దినము
గ్రంథం చూడండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును అని అన్నాడు. బాగా వినండి. నాకు చూడండి, ఇక్కడ దేవుడు కౌంటింగ్ చేస్తున్నాడు, లెక్కలేస్తున్నాడు. అవునా? దమస్కు ఒకసారి దోషం చేసింది, 2 సార్లు దోషం చేసింది, 3 సార్లు దోషం చేసింది. 1సారి, 2సారి, 3సారి వారు దేవుని సన్నిధిలో దోషులై గల కారణం ఏంటంటే, దోషులై ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మొదటిసారి దోషం చేసినప్పుడు వారిని కొట్ల. దమస్కు వారిని మొదటిసారి అవిధేయులైనప్పుడు వారిని కొట్ల, 2సారి అవిధేయులైనప్పుడు వారిని కొట్ల, 3సారి అవిధేయులైనప్పుడు వారిని కొట్ల. అంటే వారి దోషం ఏమవుతా ఉందంటే, దేవుడు కొట్టడం లేదు, దేవుడు గద్దించడం లేదు, దేవుడు మనకి బుద్ధి చెప్పలేదు, దేవుని వల్ల మనకి ఏ ఉగ్రత రావట్లేదు, ఏ గద్దింపు రావట్లేదని వారు ఆ దేవుని ప్రేమను ఏ విధంగా మార్చుకున్నారంట? చులకనగా మార్చుకున్నారంట. అందుకని ఒక పాట ఉంది, పాడతారా? పాట పాట చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కని పాటలో, పాత పాట, చక్కని పాటలో దేవుని స్వరము గురించి, దేవుని ప్రేమను గురించి వ్యక్తపరుస్తూ, యేసయ్య ప్రేమ నీకు లోకువాయన అని ఉంటుంది. యేసయ్య ప్రేమ నీకు లోకువాయన. చాలు. యేసయ్య ప్రేమ ఏమైపోతుందంట? లోకు అయిపోతుందంట. ఒకసారి తప్పు చేసినందుకు కొట్టకపోతే లోకు అయిపోయింది, 2సారి తప్పు చేసినప్పుడు గద్దించకపోతే లోకు అయిపోయింది. కనుక పలుమార్లు దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని సంఘములో ఉంటూ, దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉంటూ, విశ్వాసులు అనబడుతున్న వారు, దమస్కు వారు, యూదా వారు ఏమవుతున్నారంట? వారు తమ ప్రవర్తన ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే, దేవుడు గద్దించటం లేదే, దేవుడు బుద్ధి చెప్పడం లేదే, దేవుడు కొట్టడం లేదే అని వారి యొక్క తలంపులు ఏ విధంగా చెడిపోయినాయి అంటే, దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా 1సారి, 2 సార్లు, 3 సార్లు, ఇన్ని సార్లు గద్దించట్లేదు కాబట్టి ఆయన మళ్ళా ఆశీర్వాదాన్ని, ఏ దీవెన, ఏ ఆశీర్వాదం, ఏ నెమ్మది, ఏ సంతోషం, ఏ ఆరోగ్యం, ఏ సుఖ సంతోషాలు అయితే నాకు ఇచ్చాడో వాటిలో ఏది కూడా నా నుంచి తెలిగిపోవటం లేదు. కాబట్టి నేను ఏ తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడులే అనుకున్నానంట. ఏంటంట? నేను ఏం చేసినా దేవుడు క్షమిస్తాడులే అనుకున్నానంట. అందుకని అక్కడ ఏమన్నాడంటే, ఈ దమస్కు వారు 3 సార్లు తప్పు చేశారు, 3 సార్లు నాకు వ్యతిరేకంగా జీవించారు, 4వసారి కూడా వ్యతిరేకంగా జీవించారు. వారి మీదకి నా ఉగ్రత రాకుండా అంటున్నాడు. అక్కడ అన్నాడు, వారి మీదకి నా ఉగ్రత రాకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చిన దేవుడు తన బిడ్డలుగా మనల్ని అంగీకరించిన తర్వాత ఊరికినే మనల్ని నాశనానికి వదిలిపెడతాడా? ఎందుకు వదిలిపెడతాడు? ఆయన తన ప్రాణం ఇచ్చి కన్నాడు కదా. తన ప్రాణం ఇచ్చి కన్నా ఆయన మనల్ని అంత తేలికయ్యే మనం త్రోసివేయడు. ఎందుకు త్రోసివేయడంటే, మరి ప్రసవ వేదబడిన కన్నతల్లే పలుమార్లు బిడ్డలు త్రొట్టిల్లినా కానీ తండ్రికి తెలియకోకుండా వారిని బుద్ధి చెప్తూ దాచిపెడుతూ వచ్చిందా రాదా? ఎందుకు? కన్న ప్రేమ అంటారు కదా. నాన్నకు తెలిస్తే కొడతారా, నాన్నకు తెలిస్తే చంపుతారా, ఇవన్నీ నాన్నకు తెలిస్తే అని చెప్పి నాన్నకు తెలియకోకుండానే మరి చెడిపోయింది దాకా, పూర్తిగా చేదాడిపోయింది దాకా ఉంచుతారు. కాబట్టి ప్రసవ వేదబడిన కన్నా ఈ తల్లిదండ్రులే ఈ విధమైన ప్రేమను వ్యక్తపరిస్తే, ప్రాణం ఇచ్చిన యేసయ్య 1సారి, 2 సార్లు, 3 సార్లు అని లెక్కేస్తాడు. ఎప్పటి వరకు లెక్కేస్తాడు? నువ్వు చెయ్యి దాటిపోయేంత వరకు లెక్కేస్తాడు. నీ అంతటి నువ్వు చెయ్యి విదిలించుకుంటే అక్కడ ఏమన్నాడంటే, వారిని శిక్షించదును అంటున్నాడు. వారిని ఎందుకయ్యా ఇలాంటి శిక్షలు, మరి దేవుని సన్నిధిలో రావటం ఏలయ్యా అని మనం అనుకుంటే, ఒక ప్రవక్త చక్కని వర్తమానం చెప్తున్నాడు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్య భాగంలో ఒక మాట రాయబడి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 14వ వచ్చిన భాగంలో, ఆ అధ్యాయం అంతట్లో కూడా యెహెజ్కేలుతో దేవుడు ఏమని మాట్లాడుతా అంటే, ఇశ్రాయేలీలు ఎవరంట? ఇశ్రాయేలీలు నా యొద్ద ఎలాంటి హేయమైన కార్యాలు చేస్తున్నారు, నా సన్నిధి నుంచి ఏ విధంగా తొలగిపోయారు, నా సన్నిధి కాంతి నుంచి ఏ విధంగా తొలగిపోయారు నువ్వు చూడయ్యా. ఏంటంట?
నువ్వు చూడయ్యా అని చెప్పి చూపిస్తున్నారంట. ఎవరికి? యెహెజ్కేలుకి. చూద్దాం ఒకసారి. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గరనున్న నన్ను తిప్పగా, బాగా వినండి, అక్కడ దేవుని యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర యెహెజ్కేలు దించి చూడరా బాబు అన్నాడంట. అక్కడ స్త్రీలు కూర్చుండి ఏంటంట? తమ్మూజు దేవతల గురించి ఏడ్చుట చూచితిని. ఎవరు ఎవరి దగ్గరికి ఏడ్చి పెడుతున్నారంట? వినండి వినండి. ఉంది దేవుని ఆలయంలో. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? మీకు బాగా చక్కగా అర్థమవుతుందని చెప్పేది. వారు ఉంది యెహోవా ఆలయంలో. కానీ వారు ఎవరిని గురించి ఏడుస్తున్నారు? తమ్మూజు దేవతల విగ్రహాలకు, వారి విగ్రహాలను గురించి. హేయమైన విగ్రహాలు, ఏ విగ్రహాలు ఏవి హేయమైన మీ జీవితంలో ఉండకూడదని దేవుడు శాసించాడు. వాటిని గురించి మీరు ఏం చేస్తారంట? ఏడుస్తున్నారు. ఎక్కడ ఏడుస్తున్నారు? దేవుని మందిరంలో ఏడుస్తున్నారంట. విడిచిపెట్టి రండ్రా బయటకంటే, విడిచిపెట్టి రండ్రా ఇక్కడికంటే, ఇక్కడ మిమ్మల్ని పరిశుద్ధులు చేస్తానంటే, పవిత్రులు చేస్తానంటే, అయ్యా మీకు ఏ తెగులు మీకు సమీపించుకోకుండా వేటగాని ఉరిలో నుంచి మిమ్మల్ని కాపాడుతాను అని ఆయన చేతులు జోడించి మనల్ని అడుగుతూ ప్రాధేయపడుతూ ఉంటే, ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి వస్తూ మందిరంలోకి వచ్చి ముసుగేసుకొని, ఏంటంట? ముసుగేసుకొని ఏం చెప్తారట? తమ్మూజు దేవతల గురించి ఏడుస్తున్నారట. 16 వచ్చి చూడండి అక్కడ ఒకసారి. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను తిప్పగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మండపమునకు బలిపీఠమునకును మధ్యనున్న ఇంచుమించు 25 మూరల కనపడ్డారు. మనుషులు కనపడ్డారు. వీళ్ళు ఏం చేస్తారంట? ఎక్కడున్నారు వీళ్ళు? పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్నారు. వీరి ముఖాలు ఎటు తిరగాల? పరిశుద్ధ స్థలం వైపు తిరగాల. వినండి, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేసారు లోపలికి. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి వీరి ముఖాలు ఎటు తిరిగి ఉన్నాయంట? తూర్పుకు తిరిగి ఉన్నాయంట. ముఖాలేమో తూర్పుకు తిప్పి, ఆ బలిపీఠం ఉందే, దేవుని మందసం ఉందే, వాటి ఏం చూపుతున్నారు వీళ్ళు? వీపులు చూపుతున్నారంట. ఏం చూపుతున్నారు? వీపులు చూపుతున్నారు. అంటే దేవుని వైపు ముఖం తిప్పేవారిగా లేరు వీళ్ళు. వీళ్ళకి ఎందుకు అకస్మాత్తుగా నాశనం తటాస్తుందంటే లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే వాళ్ళ వీపులు దేవుని వాక్యాన్ని చూపిస్తూ ఉంటారు. దైవజనుడిని అభిషేకించి దేవుని వాక్యాన్ని దైవజనుడి ద్వారా తన నోటి నుంచి పలుకుతూ ఉంటే ఆ వాక్యము కెళ్ళే చెవిని పెట్టక పెడ చెవిని పెడుతూ వాక్యాన్ని అంగీకరించిన వారిగాను లోబడనొల్లని ప్రజలుగాను దేవునికి కనపడుతూ ఉన్నారు. అందుకనే ఈ యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో పలుమార్లు పలు చోట్ల దేవుని ఆవరణంలో ఉన్న వారిని యెహెజ్కేలుకి చూపిస్తూ ఉన్నాడు. అయ్యా యెహెజ్కేలు రా. యెహెజ్కేలు దేవాలయం మొదటి గుమ్మం దగ్గర, ఉత్తర గుమ్మం దగ్గర ఉన్న జనం ఏం చేస్తున్నారు చూడయ్యా అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవతల గురించి ఏడుస్తున్నారంట. అన్ని దేవతల గురించి ఏడుస్తున్నారంట. అయ్యా బాబు అవన్నీ విడిచిపెట్టుకొని రండిరా, నా దగ్గరికి రండి. ఏ తెగులు సమీపించుకోకుండా, ఏ వేటగాని ఉరిలో మీరు చిక్కుకొనకుండా మీకు క్షమాభివృద్ధిని కలుగు చేస్తారని దేవుడు చెప్తే, దేవుడి సన్నిధికి వచ్చి విడిచిపెట్టి రమ్మన్న వాటి వైపు చూస్తూ అదే ఆశలు కలిగి వారి కోసం ఏడుస్తున్నారంట. వారి కోసం వేడుస్తున్నారంట. కాబట్టి ఇక్కడ ఈ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ వారి హేయ క్రియలు, అసలు ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి చక్కగా. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఏ విధంగా యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా ఎంత కోపముతో ఎంత బాధతో యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని భయం ఉన్న వాళ్ళకైతే వెన్నులో వణుకు పుట్టింది. ఆ మాటలు చదువుతుంటే దేవుని భయం ఉంటే వెన్నులో వణుకు పుట్టింది. అంటే మనము విగ్రహాల వైపు మన మనసు తిప్పేవారిగా ఉండకూడదు. విగ్రహాల వైపు మన మనసు తిప్పేవారిగా ఉంటే మనకు నష్టమే. ఎప్పుడు తెలిసింది ఆ నష్టం? మొదటిసారి తెలియదు, రెండోసారి తెలియదు, మూడోసారి తెలియదు. తెలిసిందా? వారు మొదటిసారి తప్పిపోయారంట, మొదటిసారి చేశారంట, రెండోసారి చేశారంట, మూడోసారి చేశారంట, 3 సార్లు నన్ను ఏం చేయలేదు, 4వసారి కూడా వెళ్ళారంట. ఇక లాభం లేదు అని ఇస్త్రీని ఆకేసి కొట్టాడంట దేవుడు. చపలు కూడా దేవుడు హల్లెలూయా హల్లెలూయా. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ భాగంలో ఉంది. వారి పాపాలు దేవుడు లెక్కించేవాడిగా ఉన్నాడు.
కనుక వారి అతిక్రమాలు లెక్కించేవాడిగా ఉన్నాడు. అదేవిధంగా హెస్కేల్ గ్రంథంలో 8వ అధ్యాయంలో వారి మనుషుల పాపాలు, ఇశ్రాయేలీయుల పాపాలు, యూదుల పాపాలు, దేవుని సన్నిధిలో చేరిన వారి పాపాలు లెక్కించేవాడిగా ఉన్నాడు. నేను ఆరాధనకి వెళ్తున్నాను, దేవుని స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా, గణపరుస్తున్నా, పాటలు పాడుతున్నా, నాట్యం చేస్తున్నా, రకరకాల ఆరాధనలోని పాల్గొన్నా. అయినా కూడా నేను దేవుని వాక్యానికి నా వీపు చూపుతున్నా. అయినా కూడా దేవుని సన్నిధి నా నుంచి పోలేదు, దేవుని కృప నా నుంచి పోలేదు, దేవుని ఆశీర్వాదం నా నుంచి పోలేదంటే దేవుడు లెక్కేస్తా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో, దేవుడు లెక్కేస్తా ఉన్నాడు. లెక్క మీరి దాటి వెళ్ళిపోయావంటే, దేవుని చేయి దాటేవంటే, దేవుని రెక్కల నీళ్ళ నుంచి కొంచెం నువ్వు పక్కకు పోయావంటే అపవాది నిన్ను మింగివేసిన జాగ్రత్త అని దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. ఇందుకు ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మహాయోధుని మనం గుర్తిస్తాం. అక్కడ ఎవరయ్యా అంటే గిద్యోను. ఎవరు? గిద్యోను మహాయోధుడు. న్యాయాధిపతుల కాలంలో గొప్ప యోధుడిగా పేరు పొందిన వాడు ఎవరైనా ఉన్నారంటే గిద్యోను మహాపరాక్రమం కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలోనే పరాక్రమశాలి అని చెప్పి గిద్యోను గురించి వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి గిద్యోను దేవుని సన్నిధిలో నిందారహితుడిగా, గిద్యోను దేవునికి పవిత్రుడిగా, దేవునికి ఎంతో శ్రేష్ఠుడిగా కనపడతాడు. ప్రజలందరూ గిద్యోన్ని వెలివేశారు, ప్రజలందరూ గిద్యోన్ని మరి ఎంతో తృణీకరించారు. అయినప్పటికీ కూడా చివరికి గిద్యోని అవసరం వారికి కలిగింది. కారణం ఏంటంటే గిద్యోని మీద దేవుని కృప ఉంది. వారందరి మీదకి ఆపద వచ్చినప్పుడు అకస్మాత్తుగా వారిని ఆపద తటాస్తించగానే గిద్యోని దగ్గరికి వెళ్ళారు. గిద్యోనా, నువ్వు మాకు న్యాయాధిపతిగా ఉండి ఈ యుద్ధం నువ్వే ముందు నడిపించాలి. నడిపించాడు దేవుని చిత్తానుసారంగా. కనుకనే గిద్యోని పట్ల దేవుని కృప ఎంత హెచ్చుగా ఉన్నదో మనం ఆ న్యాయాధిపతుల గ్రంథం 7-8లో మనం చదవగలం. అలాగే 9వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 8వ అధ్యాయం చివరిలో ఆ గిద్యోను మరణమైపోతా ఉంటాడు. గిద్యోను ముసలివాడై మరణించిన తర్వాత గిద్యోనికి అనేక మంది భార్యలు ఉండి వారికి పిల్లలు సంతానం. గిద్యోనికి ఎంతమంది అంటే 70 మంది పిల్లలు. ఎంతమంది అంట? చదువుతున్నారా? 70 మంది పిల్లలు కలిగిన గిద్యోను తన జీవితంలో అంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించి, అంత శ్రేష్టమైన దేవునికి నమ్మకమైన జీవితాన్ని అనుభవించిన గిద్యోను జీవితంలో జరిగిన ఒక గొప్ప మార్పు ఏంటంటే, గిద్యోను మరణించినాక ఏంటంట? గిద్యోను మరణించినాక ఇశ్రాయేలీయులు యూదా వారు ఆ ప్రజలందరూ కూడా గిద్యోను చేసిన మేలు మర్చిపోయారు. ఏంటట? గిద్యోను వారి పట్ల చేసిన మేలు, వారి పట్ల చేసిన త్యాగం మర్చిపోయి వారు మరలా ఆ 8వ అధ్యాయం 33వ వచన భాగంలో ఏం రాయబడిందంటే, యెహోవాను విడిచిపెట్టి విగ్రహారాధన వైపు, విచారం వైపు వారి ముఖంలో తిప్పిరి అని రాయబడింది. ఏంటంట? 8వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా గిద్యోను మరణించినాక అతని సమాధి చేసిన తర్వాత ఆ వారి దృష్టి అంతా మరలా ఎక్కడికి వెళ్ళిపోయిందంట? విగ్రహారాధన వైపు, విచారం వైపు వారి మనసు వెళ్ళిపోయిందని రాయబడింది. వారు పలుమార్లు దేవుడు వారిని రక్షిస్తూ వస్తున్నాడు కాబట్టి, వారి క్షమాభివృద్ధి కలుగు చేస్తూ వస్తున్నాడు కాబట్టి, న్యాయాధిపతులను వారు త్రొట్టినప్పుడల్లా ఏదో ఒక న్యాయాధిపతిని ప్రేరేపించి వారికి రక్షణ కలుగు చేస్తున్నారు కాబట్టి వారు దేవుణ్ణి చులకనగా చూశారంట. అందుకనే పాటలు మనం ఇందాక పాడాలి అనుకున్న పాటలు ఏమని రాయబడిందంటే, దేవుని ప్రేమ వారికి ఏమైపోయిందంట? చులకనైపోయిందంట. చులకనైపోయింది. ఆ మహోన్నతుని ప్రేమ చులకనైపోయింది. ఆ మహాపరాక్రమం కలిగిన గిద్యోను కుమారులు 70 మంది ఉంటే, గిద్యోనికి ఉపపతిమి, షెకెములో ఒక ఉపపతిమి, ఒక ఆమెను మరలా ఉంచుకున్నాడు, ఉపపతిమిగా ఉంచుకున్నాడు. ఆమెకు కొడుకు పుట్టాడు. వాడికి ఏమని పెట్టాడు పేరు? అబీమెలెకు అని పెట్టాడు. ఏంటంటే వాడి పేరు? అబీమెలెకు. ఈ అబీమెలెకు అనబడుతున్న వాడు ఎలాంటి క్రూరమైన బుద్ధి కలిగిన వాడంటే, ఎలాంటి హేయమైన బుద్ధి కలిగిన వాడంటే, ఎప్పుడైతే తన తండ్రి చనిపోయాడని తెలిసిందో, న్యాయాధిపతిగా నేను ఉండాలి ఇశ్రాయేలు మీద, న్యాయాధిపతిగా నేనుండి ఇశ్రాయేలును పరిపాలించాలని వక్ర ఆలోచన కలిగి అతను ఆ 70 మంది సహోదరులతో కలిసి నిర్ణయం తీసుకోకుండా, ఇశ్రాయేలు అందరితో నిర్ణయం తీసుకోకుండా ఏం చేశాడంటే, షెకెము దగ్గరికి వర్తమానం పంపాడు. ఆ ఊరి పెద్దల దగ్గరికి వర్తమానం పంపాడు. ఇక్కడ గిద్యోను చనిపోయాడు, మనందరి మీద న్యాయాధిపతిగా ఉండే గిద్యోను చనిపోయాడు కాబట్టి మా తండ్రి గారు, ఆ తండ్రి గారి కుమారులైన 70 మంది మీ మీద నాయకులుగా ఉండటం బెటరా, నేను ఒక్కడే మీకు నాయకుడిగా ఉండటం బెటరా? నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. నేను మీ సహోదరి కొడుకుని, అంటే నేను మీ రక్త సంబంధిని, ఏంటంట, నేను మీ ఇంటి ఆడపిల్ల కొడుకుని. ఇలాంటి వక్ర ఆలోచన కలిగి వర్తమానం పంపితే ఆ విన్న షెకెము వాసులు కూడా ఏం చేశారంటే,
తమ మనసును గిద్యోను వైపుగా, ఆ దేవునికి గిద్యోను ఎంత లోబడి ఉన్నాడో ఆ విధమైన ప్రవర్తన కలిగిన వారి వైపు వీరి మనసును తిప్పగా ఎవరి వైపు తిప్పారు? అబీమెలెకు వైపు. ఆ క్రూరుడైన అబీమెలెకు వైపు వారి మనసులు తిప్పుకొని వారు కొంత సొమ్ము వెండి పోగు చేసి, బంగారం పోగు చేసి, కొంత ధనం పోగు చేసి అతనికి ఇచ్చి నీవే మాకు న్యాయాధిపతిగా ఉండమని అడిగారు. దేవుణ్ణి అడిగారా? న్యాయాధిపతిగా మనకు ఎవరు ఉండాలనేది మేం కాదు నిర్ణయించేది, దేవుడు నిర్ణయించాలనే మనసు వారికి వచ్చిందా? రాలా. వాళ్ళు ఎప్పుడైతే తమ స్వనీతి మీద ఆధారపడి వారే కొంత సొమ్ము పోగు చేసి వారి మీద న్యాయాధిపతిగా కోరుకున్న అబీమెలెకు నిర్ణయించుకున్నారు, ఆ డబ్బుతో ఆ అబీమెలెకు ఏం చేశాడంటే ఆ ధనముతో అల్లరి మోకను పోగు చేశాడంట. కిరాయి రౌడీలు పోగు చేసి కిరాయి రౌడీలతో ఆ గిద్యోను కుమారులైన 70 మంది దగ్గరికి వెళ్ళిపోయి వారందరిని ఒక బండ మీదకి, ఒక రాతి మీదకి తీసుకొచ్చి రేపు ఎప్పుడైనా వీరు నాకు అడ్డం వస్తారని ఆ 70 మందిని ఆ రాయితో చంపేశాడంట. చప్పలు కొడితే మేము హల్లెలూయా హల్లెలూయా. అబీమెలెకు జీవితంలో దేవుడు కౌంటింగ్ చేస్తున్నాడు. 1 2 3 4 అని తన జీవితంలో చేసిన తప్పిదాలన్నీ కూడా లెక్కేసుకుంటూ వస్తున్నాడు. ఆమోసు గ్రంథంలో చెప్పబడినట్లుగా వారు 1వసారి 2వసారి 3వసారి తప్పిదాలు చేశారు, 4వసారి కూడా చేశారు అని చెప్పినట్లుగా దేవుని ప్రేమ అబీమెలెకు కూడా చులకనైపోయింది. గిద్యోనును బట్టి దేవుడు అబీమెలెకుని క్షమాభివృద్ధి కలిగిన వాడిగా ఉంచితే, అలాంటి అబీమెలెకు తన స్వనీతి మీద ఆధారపడి సహోదరులతో ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి లేక తమకు బలముగా ఉండవలసిన సహోదరులను ఏం చేశాడంట? చెప్పండి. ఒకే రాతి మీద 70 మంది తమ్ముళ్ళని, అన్నదమ్ముల్ని చంపేశాడంట. ఒక్కడ మాత్రం చిన్నవాడు తప్పించుకున్నాడని రాయబడింది. ఒక్కడు మాత్రం తప్పించుకున్నాడు. వాడు వెళ్ళిపోయి షెకెము వారి దగ్గరికి వెళ్ళిపోయి, మా తండ్రి గారు మీకు చేసిన ఉపకారాన్ని మీరు మర్చిపోయి మా తండ్రికి, మా తండ్రి కుమారులైన మా అందరికీ కీడు తెచ్చారు, ఆ దుర్మార్గుడైన అబీమెలెకు మీరు సపోర్ట్ చేసి అతనికి లంచం ఇచ్చి అల్లరి మోక అతను కొనుక్కొని మమ్మల్ని చంపు రీతిగా మీరు ప్రేరేపించారు కాబట్టి ఈ కీడు ఎప్పటికైనా కానీ యెహోవా మీ మీదకి తెచ్చును, ఇందును బట్టి తీర్పు మీకు తీర్చునని రాయబడింది. అలాగే 9వ అధ్యాయంలోనికి వస్తే 9వ అధ్యాయం చివరిలో కూడా రాయబడిన మాట ఏంటంటే 9, 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గిద్యోను కుమారులను చంపినందుకు గాను, గిద్యోనుకు కీడు చేసినందుకు గాను, ఆ కీడుకి సహకరించిన షెకెము వాసులకును స్థిరపడిన న్యాయాధిపతిగా స్థిరపడి బాగా బలిసిపోయిన అబీమెలెకును వారి మధ్య దురాత్మలు పంపించాడని రాయబడింది దేవుడు. అంటే వారి మధ్య విరోధం కలుగు చేశాడు దేవుడు. వారి మధ్య విరోధం కలిగింది. తర్వాత ఏ షెకెము వారైతే న్యాయాధిపతిగా గిద్యోను కుమారుడైన ఏంటంటే వాడు అబీమెలెకు ఉండటం మాకు ఇష్టమని అన్నారు, ఆ అబీమెలెకు చేతిలోనే ఆ షెకెము వారందరూ కూడా సమూల నాశనం అయిపోయారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అక్కడ వారు గిద్యోను కుమారుడికి చేసిన అగత్యాన్ని బట్టి, అంటే వారు చేసిన కీడుని బట్టి, ఉపకారానికి అపకారానికి తలపెట్టిన దాన్ని బట్టి వారి మీదకి ఆపద వచ్చింది అని రాయబడింది. కనుక మనము విశ్వాసులుగా ఉన్న, రక్షించబడి మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే మహోన్నతుని చాటును దాగాల. అబీమెలెకు చాటును దాగాలనుకున్నారు ఎవరు? షెకెము వాసులు. షెకెము వాసులు ఏమనుకున్నారంటే 70 మంది కంటే కూడా పరాక్రమం కలిగిన వాడు ఎవరు చెప్పాలా? 70 మంది కంటే కూడా పరాక్రమం కలిగిన వాడు అబీమెలెకు. ఈ అబీమెలెకు మన రక్త సంబంధికుడు కాబట్టి వీడితో ఏకమనసు ఏకభావం కలిగి ఉంటే మనము బాగుంటాము అనుకున్నారంట. కనుక మనము ఎవరితో ఏకమనసు ఏకభావం కలిగి ఉండాలంటే, ఎవరి చాటును దాగేవాడిగా ఉండంటే మహోన్నతుని చాటును దాగువాడు సర్వశక్తుని విశ్రమించేవాడిగా ఉంటాడు. ఏ అపాయము, ఏ తెగులు రాకుండా ఆయన మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి వీరు దేవుని దగ్గర విచారం చేయకోకుండా తమకు న్యాయాధిపతిగా ఉండటానికి అబీమెలెకును ఎన్నుకున్నందుకు గాను, వారు గిద్యోను కుమారులు కీడు తలపెట్టినందుకు గాను వారి మధ్య గొప్ప విరోధం ఏర్పడింది. షెకెము వారిని అందరినీ కూడా తగలబెట్టేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే షెకెమును స్వాధీనపరుచుకొని షెకెము మీద కూడా తన వీరత్వాన్ని చాటాడో తర్వాత అడుగెట్టేశాడంట. చెప్పండి, తర్వాత అడుగెట్టేశాడు తెబేసు పట్టణం వైపు వేశాడు. బాగా వినండి, వాక్యం వినండి, ఎందుకంటే ఇది మనకు ఎంతో ఆశీర్వాదకరమైంది, ఎంతో దీవెనకరమైంది. మన విశ్వాస జీవితాన్ని పురికొల్పేదిగా ఉంటుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే మన ప్రవర్తన, మన ఆశీర్వాదం, మన నెమ్మది, మన సంతోషం అంతా కూడా దేవుడు చెప్పినట్లుగా మహోన్నతిని చాటున విశ్రమించేవారిగా మనం ఉంటాం.
ఆయనకి మహిమ తెచ్చేవారిగా మనం ఉంటాం. గిద్యోను వలే మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ అబీమెలెకు తను చేసే పరాక్రమమైన కార్యాలని తను ఏదో ఆ యెహోవా దృష్టికి చెడు నడుస్తూ తన ఇష్టానుసారంగా నడుస్తూ ఉండగా ఈ అబీమెలెకు జీవితంలో దేవుడు మరి లెక్కలేసుకుంటూ వచ్చాడు. ఆ సమయం ఆసన్నమైంది. ఆ అబీమెలెకు షెకెము తర్వాత తెబేసు పట్టణం వైపు చూసి తెబేసు పట్టణాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి, తగలబెట్టాలనుకున్నాడు. ఎప్పుడైతే తెబేసు పట్టణం వైపు ఈ యొక్క అబీమెలెకు కన్నుబడిందని తెలుసుకున్నారు ఆ పట్టణ నివాసులందరూ, వారందరూ కూడా తమను తాము దాక్కొని తమను తాము మరి కాపాడుకోవడానికి అనేకమైన దిక్కులకు పారిపోయారు. కొందరైతే ఆ ఎత్తైన శిఖర గోపురం మీదకి ఎక్కుచున్నారు. వారిలో ఒక్కరు మాత్రమే, బాగా వినండి, వారిలో ఒక్క స్త్రీ అనుకుందంట, నా పట్టణాన్ని నాకు అవకాశం ఉంటే ఒక్కసారి నేను నా పట్టణాన్ని కాపాడుకోవాలనుకుందంట. నా పట్టణాన్ని కాపాడుకోవాలనుకుంది. ఆమె ఆ పట్టణాన్ని తగలబెడతానికి వస్తున్న అబీమెలెకుని గురించి తెలుసుకొని అందరూ పట్టణ గోపుర శిఖరం మీదకి వెళ్తుంటే ఆమె కూడా వెళ్తా ఒక బరువును ఎత్తుకొని వెళ్ళింది. ఏంటంట? బరువును ఎత్తుకొని వెళ్ళింది. తిరగటి రాయిని ఎత్తుకొని వెళ్ళిన ఆ తెబేసు పట్టణ స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె తిరగటి రాయిని ఎత్తుకొని వెళ్ళిపోయి గోపుర శిఖరం మీద ద్వారం ఎదురుగుందంట. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, ఒక ఆలోచన కలిగి ఉంది. ఆ ఆలోచన కలిగి ఉండాలి మనం కూడా. ఆ ఆలోచన, ఆ నిర్ణయం కలిగి ఉండాలి మనం కూడా. ఆ గురి కలిగి ఉండాలి. ఆమె గురి కలిగి ఉంది. ఆమె ఒక నిర్ణయం, బలమైన నిర్ణయం తీసుకుంది. ఈ రాయితో నేను అబీమెలెకు అనబడిన వాడితో యుద్ధం చేస్తాననుకుంది. ఈ రాయితో యుద్ధం చేస్తాననుకుంది. అందుకనే ఆ అబీమెలెకు ఆ గోపురం చుట్టూ తిరుగుతూ ఆ గోపురం మీద ఉన్న వారిని కూడా తగలబెట్టడానికి సమీపించి ఉండగా అతను ఎప్పుడు నాకు గురిగా వస్తాడా అని ఎదురు చూస్తూ తను ఎప్పుడైతే తన సన్నిధికి తనకు ఎదురుగా వచ్చాడో ఆ పైనుంచి ఏమేసింది? తిరగటి రాయినేసింది. అబీమెలెకు కపాళం పగిలిపోయిందని రాయబడింది. ఏంటట? అబీమెలెకు కపాళం పగిలిపోయిందని రాయబడింది. ఇక్కడ మనం ఆమోసు గ్రంథంలో చదువుకున్న వాక్య ప్రకారం, ఆమోసు గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారం 1, 2, 3, 4 అని లెక్కించిన దేవుడు ఇక్కడ అబీమెలెకు తీర్పు తీర్చాడు. కనుక మనం దేవుణ్ణి సమీపించి దేవుని వాక్యానికి వీపు చూపేవారిగాను, దేవుని వాక్యానికి పెడచెవును పెట్టేవారిగా ఉన్నట్లయితే, మనము స్వనీతి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే, మనము మహోన్నతిని చాటును నివసించి ఆయన చాటును దాగేవారిగా ఉండాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకనే మనకి ఇలాంటి వర్తమానంతో మనం బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, క్లుప్త వాక్యంతో ఈ దినం వాక్యాన్ని ముగిస్తున్నాను. మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని సన్నిధికి వచ్చిన ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో 8వ అధ్యాయం రాయబడిన ఆ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏ హేయమైన ఆలోచన, ఏ హేయమైన క్రియలను విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు. ఆ హేయమైన కోరికల కొరకు ఎక్కడ విచారణ చేస్తున్నారంట? ఎక్కడ విచారణ చేస్తున్నారు? దేవుని మందిరంలో. ఏ హేయమైన అయితే దేవుడు విడిచిపెట్టి రమ్మన్నాడు, ఆ హేయమైన విగ్రహాల గురించి దేవుని మందిరంలో విచారణ చేస్తారు. దేవుని మందిర ద్వారం, ఉత్తర ద్వారం దగ్గర విచారణ చేస్తున్నా ఏడుస్తున్నారంట. ఏంట? ఏడుస్తున్నారంట. అమ్మో, మేము ఈ దేవతను విడిచిపెడితే అట, ఈ దేవుడిని విడిచిపెడితే అట ఆ పరిస్థితి ఏం కాను. అలా వారు విలపిస్తూ ఉన్నారు, అలా వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర కాదు. దేవుడు విడిచిపెట్టమన్నారు వారి దగ్గర. దేవుడు ఏ కార్యాలు, ఏ కృత్యాలు అయితే ఉండకూడదని ఇశ్రాయేలులకు నియమించాడో, విశ్వాసులకు నియమించాడో, వాటిని ఎక్కడ దాకా తీసుకొచ్చారు వీళ్ళు? చెప్పాలి. ఎక్కడ దాకా తీసుకొచ్చారు? అయ్యా మోషే చెప్పులు ఇప్పురయ్యా అన్నాడు. ఏమన్నాడు? చెప్పులు అడిపిరయ్యా అన్నాడు. శరీర కార్యాలు చెప్పులకు సాదృశ్యమైన, శరీర కార్యాలు చెప్పులకు సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉంటారు. శరీర కార్యాలు శరీరంతో తయారు చేయబడిన చెప్పులే కదా. కనుక మరి ఆ శరీర కార్యాలకు దూరంగా వండిరండిరా బాబు అంటే వాటిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ఆ శరీర కార్యాల కొరకు ఏడుస్తున్నారంట. ఆ శరీర కార్యాల కొరకు, ఆ శరీర ఆశల కొరకు ఏడుస్తూ ఉన్నారంట. అందుకని వారిని చూపిస్తున్నాడంట యెహెజ్కేలుతో, చూడయ్యా బాబు, ఈ ప్రజలకు నేను ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన వీరు మరి వారికి ఎలాంటి కృతజ్ఞతాభావం లేదు వారికి అని వినిపిస్తూ ఉన్నాడు దేవుడు. 16వ వచనంలో ఏమన్నాడు అక్కడ? కొందరైతే ఎక్కడికి వెళ్ళారంట? పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళిపోయారు. మందిర ఆవరణంలో కాదు, బయట పక్క కాదు, వాళ్ళే ఉన్నారు. బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంట? వారి ఈపులు బలిపీఠంకి వెళ్ళి పెట్టి, చెప్పండి, వారి ఈపులు బలిపీఠంకి వెళ్ళి పెట్టి తూర్పు తట్టు తిరిగారంట సూర్య నమస్కారం చేయడానికి. ఏంటంట?
తూర్పు తట్టు తిరిగి సూర్య నమస్కారం చేస్తున్నారంట. కాబట్టి మరి మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. జాగ్రత్తగా చూసుకుంటే ఆశీర్వాదం. జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కాలు చెప్పినట్టుగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఎక్కాలు చెప్తూ ఉంటాం. ఏమని ఎక్కాలు చెప్తారు? అయ్యా అబ్రహాము దీవించావు, నన్ను దీవించు. ఇస్సాకును దీవించావు, నన్ను దీవించు. యాకోబును దీవించావు, నన్ను దీవించు. ఇంకా గిద్యోను, షడ్రక్, మెషక్, అబేద్నెగోను, దానియేలును, అబ్బో వర్ణనాతీతమైన మాటలన్నీ వస్తాయి. ఎక్కడెక్కడ లేని మాటలన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో అబ్బో ప్రార్థన చేసేస్తాం. దేవుడు ఏమన్నాడంటే వీటన్నిటికంటే అధికంగా పూర్వం దీవించబడిన వారి కంటే అధికమైన దీవెనలు నీకు ఇస్తా. ఎప్పుడు? మహోన్నతుని చాటున నివసించి సర్వశక్తుని నీడను విశ్రమించు. నీవు దాగి ఉండవలసింది దేవుని చాటున, నువ్వు దాగి ఉండవలసింది సిలువ చాటున, నువ్వు దాగి ఉండవలసింది యేసు ప్రభు చాటున. నువ్వు కప్పుకోవలసింది ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని. ఏ వస్త్రాన్ని? రక్షణ వస్త్రాన్ని కప్పుకోవాలా. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు కప్పుకొని ఆ వస్త్రము చాటును నువ్వు దాగి ఉంటే, ఆ సిలువ చాటును దాగి ఉంటే, అప్పుడు నువ్వు అబ్రహామును దీవించినట్టు నన్ను దీవించు, ఇస్సాకును దీవించినట్టు నన్ను దీవించు, యాకోబును దీవించినట్టు నన్ను దీవించు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అని చెప్పి దానియేలుని నీ శోధనలో నువ్వు వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. మహోన్నతుని చాటున విశ్రమించడానికి. విశ్రమించే వాళ్ళు అంటే ఏంటి అర్థం? చక్కగా నిద్రపోతున్నారండి. చక్కగా నిద్రపోతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? పేతురు ఒక చోట చక్కగా నిద్రపోతున్నాడంట. ఆయన సిలువ చాటును తాగాడు కాబట్టి తెల్లారితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా కానీ చెప్పాల. తెల్లారితే నీ శిరస్సు నరుకుతారయ్యా, తెల్లారే నీకు శిరచ్ఛేదనం అని చెప్పారు. అయినా కూడా పేతురు ఏం చేస్తున్నాడు? సిలువ చాటును దాగి విశ్రమిస్తున్నాడంట. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దేవదూతల్ని లేపింది, లెగోయ్యా బాబు, అక్కడ నీ కోసం సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. నీ స్వరం వినడానికి హృదయ అనబడిన స్త్రీ చిన్నపిల్ల తలుపు ద్వారం దగ్గర ఉంది, నువ్వు పోయి వెళ్ళి కేకయ్యానన్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనం దేవుని సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపనలు చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఒక కేజీ నూనె పోపించుకోవడానికి కేజీ పట్టే డబ్బా తీసుకొని వెళ్ళారంట. నా కొట్టేటప్పుడు బాగా వినండి. ఇంకొక లైన్ చెప్తే బాగోదు కాదు కానీ నేను చెప్పుకుంటా. కేజీ నూనె పోయి అన్నాడంట. కేజీ నూనెకి సరిపోయే డబ్బులు ఇచ్చాడంట. కేజీ నూనెకి సరిపోయే డబ్బులు కేజీ నూనె పోయించుకున్న తర్వాత కొద్ది కొసరు పోయివా అన్నాడంట. బాగా విన్నాను. ఏమన్నాడు? కొసరు ఒక్కరు పోయ్యా అన్నాడంట. ఒరే కొసరు పోతాను కానీ ఆడపోయమంటావరా అని అడిగాడంట. ఇటు తీసుకెళ్ళిన డబ్బాకి కిందికి కింద ఇంత మోతెల్లే ఉందంట. వంటిది కదా ఇటువరకు కూరకెళ్ళి కింద కింద మోత. ఇదిగో దీంట్లో పోయాడు తిప్పాడంట. ఏంటంట? ఇటు తిప్పి దీంట్లో పోయానంట. ఏమైంది? కొసర పోయింది, అసలు పోయింది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దాగేవారిగా, క్రీస్తు చాటును దాగేవారిగా, ఆయన సిలువ చాటును దాగి విశ్రమించేవారిగా మనం ఉండాలి. అందుకనే ఆయన అసలు ఎందుకు మనల్ని పిలిచాడయ్యా అంటే ఏ అపాయము, ఏ తెగులు మనల్ని సమీపించుకోకుండా ఉండడానికి, వేటగాని ఊరిలో నుంచి నాశనకరమైన తెగులును మనకు తగలకోకుండా ఆయన కాపాడటానికి మనం పిలిచాడు. ఆయన మనం ప్రేమించాడు. అందుకు మన కోసం ప్రాణం పెట్టాడు. అందుకు మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ తెబేసు పట్టణ స్త్రీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమేం చేసిందంటే ఒక తిరగటి రాయిని తీసుకుని వెళ్ళింది గోపుర శిఖరం మీదకి. ఈ అబీమెలెకు అనబడిన దుర్మార్గుడు ఎప్పుడైతే ఆమె ఉన్న స్థానంలోనికి వచ్చి ఉంచున్నాడో కింద ఆమె గురి పెట్టుకుని ఉంది. వాడి మీదకి ఆ తిరగటి రాయిని వదిలితే ఆ తిరగటి రాయ వాడి కపాలం మీద పడి కపాలం పగిలిందని దేవుని వాక్యం చదివిస్తా ఉన్నాం. వాడు పైకి చూసి అరే రే ఈ రాయి వేసింది ఏంటట, కొనూపిరితో పైకి చూసి అంటాడంట, ఈ రాయి వేసింది ఒక స్త్రీయా? ఇంత పెద్ద అబీమెలెకు, ఇంత గొప్ప పరాక్రమశాలి అబీమెలెకు అనబడిన ఇంత పరాక్రమశాలి ఒక స్త్రీ చేతిలో చచ్చిపోవడం ఎంత అవమానం అని అవమానాన్ని, అదే చింత చచ్చిన ఏమో చావలేదంటారు చెప్పండి, పులుపు చావలేదంట. చింత చచ్చినా కానీ పులుపు చావలేదంట. వాడికి కపాలం పగిలినా కానీ వాడిలో ఉన్న పాపం పోలా కనుక లెక్కింపుకు వచ్చేసింది కదా. లెక్కింపు పూర్తయింది కాబట్టి వాడికి ఇక మారు మనసు లేదని దేవుడు అప్పచెప్పాడు మరణానికి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ఆ కపాలం పగిలిపోయింది, స్త్రీ నన్ను చంపుతుంది, ఇక నీ స్త్రీ చేతిలో చచ్చిపోయింది ఒక నింద నా మీద రాకూడదు,
పక్కన ఆయుధాలు మోసేవాడు అన్నాడు, నీ కత్తి తీసుకుని నన్ను పొడిచి నా కొనప్రాణం తీసేయమంటున్నాడు. ఏంటట? నా కొనప్రాణం తీసేయమంటున్నాడు. ఈ వాక్యం వల్ల మనం నేర్చుకోవాల్సిన సాదృశ్యం ఏంటంటే, లోబడనోళ్ళని ప్రజలని కొంతమందికి పేరుంది. మరణం అంచుల వరకు పోయినా కూడా తమ జీవితాన్ని దిద్దుబాటు చేసుకోండి. మరణం అంచుల వరకు పోయినా కూడా తమ జీవితాన్ని దిద్దుబాటు చేసుకోండి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమంటే, ఈ లోకం మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పొందిన వాడు ఎలా ఉంటాడంటే, ప్రతి ఒక్కడు పాపే. దిద్దుబాటు చేసుకొని దేవుని సన్నిధికి మరలిన వాడు బ్రతుకుతాడు. దిద్దుబాటు చేసుకోక అంచు వరకు పోయినా కూడా తన గర్వాన్ని, తన అహంభావాన్ని విడిచిపెట్టిన వాడు, అభిమేలెకు లాంటి వాడు, మరణ శిక్ష తప్పదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి అభిమేలెకు అనబడుతున్న వాడు ఆ కుయుక్తి ఏ విధంగా ఉందంటే, ఎప్పుడైతే తండ్రి చనిపోయినప్పుడు ఏం చేయాలా? తండ్రి చనిపోయాడు, గబగబా వెళ్ళిపోవాలి, 70 మందితో కూర్చోవాలా. నాన్న కార్యక్రమం ఎలా చేద్దామో చెప్పండి అడగాల. నాన్న కార్యక్రమం ఏ విధంగా చేయాలి? నా వంతు ఏంటి? ఏమడగల? నా వంతు ఏంటి? నేనేం చేయాలి? నాకు సెలవు ఏంటంటే సహోదరులతో కూర్చొని ఐక్యత కలిగి మాట్లాడి ఐక్యతగా ఉండాలి. వాడికి ఎప్పుడైతే తండ్రి చనిపోయాడనే ఆలోచన వచ్చిందో వెంటనే ఏం చేశాడు? రాజ్యం వైపు మళ్ళీ ఏం చేశాడు? చక్కగా ప్లాన్ చేశాడు. నేను మీ కుటుంబ సభ్యుడిని, మీ యొక్క ఏ వాసనాలు? షెకెము వాసన. ఈ షెకెము యొక్క స్త్రీ, ఆ షెకెము యొక్క ఆడపిల్ల కొడుకు నేను. కాబట్టి ఆ 70 మంది మీ మీద నాయకులుగా ఉండటం మీకు ఇష్టమా? గిద్యోను కుమారులైన ఆ 70 మంది మీకు నాయకులుగా ఉండటం ఇష్టమా? మీ మీద నేను ఒక్కడిని ఉండటం ఇష్టమా? నిర్ణయం తీసుకునేటప్పుడు నేను మీ తోడబుట్టిన దాన్ని కొడుకుని జ్ఞాపకం చేసుకోండి, నేను మీ మేనల్లున్నాన్ని జ్ఞాపకం చేసుకుని అంటాడంట. అర్థమవుతుందా? కాబట్టి మరి వాళ్ళు ఏం చేశారంటే, గిద్యోను మనకి ఎంతో మేలు చేశాడు, గిద్యోని యొక్క గుణ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారిని ఎన్నుకోవాలి అనే ఆలోచన వారికి రావాలి. మొదటిగా వీటన్నిటికంటే ముందే రావాలంటే దేవుని చిత్తం అసలు ఎవరి మీద ఉందో కనుక్కుందామని రావాల. విచారణ చేయాలి. దేవుని చిత్తాన్ని విచారణ చేయకోకుండా వారు మనసుల్ని ఆ అభిమేలెకు వైపు తిప్పుకున్నారు. ఏ అభిమేలెకు వైపు తిప్పుకొని ఏ స్వనీతి మీద ఆధారపడ్డారు, ఆ అభిమేలెకే చివరికి వారి యొక్క ప్రాణాలు తీయడానికి కారిపడయ్యాడు. అభిమేలెకు అనబడుతున్న వాని అకృత్యాలన్నీ కూడా లెక్కేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం రాయబడినట్లుగా, యెహెజ్కేలు 8వ అధ్యాయంలో రాయబడినట్లుగా వారి పాపాలు లెక్కేసుకుంటూ వచ్చి, వీళ్ళు ఇక లాభం లేదురా బాబు, లోబడిన ప్రజలు ఇక తీసేయాలి అనుకొని ఎవరి చేతికి అప్పచెప్పాడంట? తెబేసు పట్టణ స్త్రీ చేతికి అప్పచెప్పాడు. అంత గొప్ప పరాక్రమశాలిని ఆమెమి పెద్ద యుద్ధ నైపుణ్యతలు కలిగి చంపిందా? చిన్న రాతితో చంపింది, తిరగటి రాతితో. ఈ రాయి దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే, యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. చెప్పండి, దేనికి సాదృశ్యంగా ఉంది? క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి క్రీస్తు అనే బండతో ఆమె తన పట్టణాన్ని కాపాడుకోగలిగింది. ఈ క్రీస్తు అనే బండతో, ఆ బండ మీద కట్టబడిన పునాదిగా నీవు నీ కుటుంబం ఉన్నట్లయితే నీవు కూడా కాపాడబడతావని దేవుని వాక్యం సెలవిస్తావు. క్రీస్తు చాటును దాగేవారిగా, క్రీస్తును బండ చాటును దాగేవారిగా, శిలువ చాటును దాగేవారిగా, మహోన్నతిని చాటును దాగేవారిగా, మహోన్నతిని చాటును విశ్రమించేవారిగా మనం ఉండాలి. యేసయ్య చాటును లేకోకుండా, యేసయ్య క్రీస్తు వారు ఇచ్చిన మనకు రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోకుండా వేరు వస్త్రాలు ధరించుకొని మనం ముసుగులేసుకుంటే ఏంటంట? వేరు వస్త్రాలు. క్రీస్తు వస్త్రం అని ఒకటి ఉంది. ఆ రక్షణ వస్త్రాన్ని దేవుడు తన ప్రాణం ఇచ్చి మన కొరకు అర్పణగా ఇచ్చాడు, బలిగా ఇచ్చాడు. ఆయన మన క్షేమాన్ని కోరి, మన సుఖ సంతోషాలను కోరి, ఆ నిత్యత్వమైన ఆ రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనకి ఇచ్చాడు. దాన్ని మనం విడిచిపెట్టేసి మనము వేరే ముసుగులు వేసుకున్నట్లయితే ఆ ముసుగులు మన మోక్షానికి చేరుతాయా? చెప్పండి. ఏ ముసుగు మోక్షానికి చేరదు. ఈ లోకంలో ఏదైనా దేవుని రాజ్యానికి మార్గం ఉందంటే అదేంటి? క్రీస్తు మార్గం మాత్రమే. ఈ క్రీస్తు మార్గంలో చెప్పే బోధ ఏంటంటే, దేవునికి లోబడాలా, దేవుని వైపు చూడాలా, దేవునికి లోబడాలా, దేవుని వైపు చూడాలా. దేవుని సన్నిధికి వచ్చి మరి వారి విప్పును చూపించేవారు ఉన్నారంట. దేవుని సన్నిధికి వచ్చి మరి అట్లాంటి వారిని గురించి ఏం చెప్తున్నాడంటే ఆయన ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఇక నేను క్షమించను, వారి మీదకి ఉగ్రత తీసుకొస్తాను అన్నాడు. అదేవిధంగా అన్నదమ్ములను చంపటానికి
ప్రయత్నం చేశాడు, చంపాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా అధికారాన్ని కోరుకున్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా అధికారాన్ని కోరుకొని అధికారంలో పరిగెత్తి అన్నదమ్మును చంపేసి తనకి ఇష్టం వచ్చినట్టు జీవించి తనకి సహాయపడిన ఆ పట్టణస్థులను కూడా చంపేశాడు. ఇంకా లాభం లేదురా బాబు, వీడు జీవించి ఉంటే ఇశ్రాయేలుకి నిందగా మిగిలిపోతాడని దేవుడికి తీసేసాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో లోబడనలోని ప్రజలుగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు చాటును దాగేవారిగా, మహోన్నతిని చాటును దాగేవారిగా, ఆ తెబేసు పట్టణ స్త్రీ తిరగటి రాయికి సాదృశ్యమైన యేసు ప్రభు చాటును దాగేవారిగా, నీవు జయించవలసిన ఆ అపవాది మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకొని, ఏ ఆయుధం తీసుకొని వెళ్ళాలంటే క్రీస్తు ఆయుధాన్ని తీసుకొని వెళ్ళాలి. ఆయన నీ చుట్టూ ఉంటే ఆయన నీకు కొండగా, ఆశ్రయముగా, దుర్గముగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తిని విశ్రమించువాడే ఉన్నాడు. ఏ అపాయము వాడికి తాకదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వేటగాని ఊరిలో నుంచి నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనం కాపాడేవాడిగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలంటే, దేవుడు మనల్ని ఎందుకు మనం ప్రేమించాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఎందుకు మనం పిలిచాడు అక్కడ చెప్తున్నాడు చూడండి. యోహాను 15 ఆయన ప్రేమను అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఏంటంట, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏంటంట, ఎందుకు మనల్ని పిలిచాడంట? మరి ఎక్కువగా మనం ఆయనలో ఫలించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఎక్కువగా దేవుళ్ళలో మనం ఫలించే వారిగా ఉండాలి. ఆయన మనల్ని పిలిచిన ఉద్దేశమే ఫలభరితమైన వారిగా ఉండడానికి. 8వ వాక్యం చూసుకుంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి భయపరచబడు. మనం ఎందుకు పిలవబడ్డాం? బహుగా ఫలించడానికి. ఫలభరితం లేని జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించడు. మనం బహుగా ఫలించాలి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, భౌతికంగా అన్ని విషయాల్లో నువ్వు బహుగా ఫలించడానికి దేవుడు నిర్మించాడు. బహుగా ఫలించడానికి దేవుడు ఈ స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. ఈ స్వరం నీకు వినపడుతుందంటే నువ్వు ఫలభరితమైన వ్యక్తిగా ఉండాలని. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఫలించడానికి నాలో ఏం కావాలి, నాకేం కావాలి అని దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వైపు మనం తిరిగినట్లయితే, ఇక్కడ ఏమన్నాడంటే ఆయన, మీరు నా వైపు చూడండి అని అన్నాడు. నా చాటును తాగండి అన్నాడు. సిలువు చాటును తాగేవారిగా ఉండాలి. అధికారుల చాటున, మనుషుల చాటును తాగేవారిగా ఉండవాడు. ముసుగు చాటును తాగేవారిగా ఉండవాడు. ఒకసారి ఒక ఆయన రాజుగారు ముసుగేసుకుని వెళ్ళాడంట. తెలుసా? చెప్పండి. సోది కాడకి ఎడకి సోది చెప్పించుకోవడానికి ముసుగేసుకుని వెళ్ళాడంట. సోది చెప్పుకోవడానికి రాజుగారు అయ్యండి, ఇశ్రాయేలుకి రాజు, మొదటి రాజు అయ్యండి. ఏ రాజు అంటే ఆయన? సౌలను పడుతున్న ఆయన మొదటి రాజు ఇశ్రాయేలుకి. అలాంటి మొదటి రాజు అయ్యండి, అనేకులకు ఆదర్శవంతంగా, అనేకులకు మాదిరికరంగా ఉండవలసిన ఆ రాజు ఆపదరాంగాలు ఎడకెళ్ళాడు, సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? అది కూడా మళ్ళీ మారు వేషం వేసుకొని దొంగలాగా వెళ్ళాడు. మనము మారు వేషం వేసుకొని దొంగలాగా మనకి ఇష్టం వచ్చిన త్రోవల వైపు పరిగెత్తామనుకో, ఆ పరిగెత్తి ఆ సౌలు కూడా ఏమైందంటే మారు వేషంలో వెళ్ళి గొప్ప కీడు కొని తెచ్చుకున్నాడు. ఆ గొప్ప కీడు అంటే, ఆ గొప్ప కీడుకి ఆ రోజే ఆ సంభవంలోనే సమూయేలు ప్రవక్త పైకి వచ్చి, నువ్వు మారు వేషం వేసుకొని వచ్చి కర్ణపిశాచిని ఆశ్రయించావు కాబట్టి దేవుడు ఏ ఇశ్రాయేలీల్లో ఏ హేయమైందైతే ఉండకూడదన్నాడో ఆ ఇశ్రాయేలీల్లో హేయమైన దాన్ని నువ్వు మరలా పురుకొల్పావు కాబట్టి, సంఘంలో ఏదైతే ఉండకూడదో దాన్ని నువ్వు మరలా పురుకొల్పావు కాబట్టి, ఏ జరత్వం, ఏ కామకత్వం, ఏ వ్యభిచారం, ఏ దొంగతనం, ఏ హత్యలు, ఏ విగ్రహారాధన అయితే ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అవన్నీ నువ్వు మరలా పురుకొల్పావు కాబట్టి నీకు తప్పదు అని అన్నాడు. కాబట్టి ఆ సౌలు జీవితంలో జరిగిన సంఘటనలు మన జీవితంలో జరగకుండా ఉండలాగున మనము ఎవరిని పోలి ఉండాలి అంటే గిద్యోను పోలి ఉండాలి. గిద్యోను జీవితం ఒక సవాలుతో కూడిన జీవితం. గిద్యోను పక్షాన దేవుడు నిలబడ్డాడు. మనుషులు ఎవ్వరు లేకపోయినా కానీ స్వల్పమైన జనముతో అంత గొప్ప సైన్యాన్ని ఓడించిన దేవుడు గిద్యోనుకి అండగా నిలబడ్డాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ లోకము నిందించే నిందలకు భయపడి మనము వెనుకంజ వేయక దేవుని వైపు మరలుకొని, తెబేసు పట్టణ స్త్రీ ఏ
తిరగటి రాయిని ఆశ్రయించిందో, ఏ సిలువను ఆశ్రయించింది, ఏ బండను ఆశ్రయించిందో, మనము కూడా ఆ బండకు సాదృశ్యమైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించే వారిగా ఉన్నట్లయితే మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు, మనల్ని ఎందుకు పిలిచాడు, మనం ఎందుకు ఇక్కడ నిర్మించి ఇక్కడ ఆయన రక్తంతో కడగబడిన వ్యక్తులుగా, ఆయన బలలో పాల్గొనే వ్యక్తులుగా మనం నిలబెట్టాడంటే మనం బహుగా ఫలించాలని. మనం బహుగా ఫలించాలంటే క్రీస్తులో ఫలించే వారిగా ఉండాలి. ఈ మధ్యాహ్న సమయంలో నేను దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీనించి ఆశీర్వదించాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలయ్యా అంటే వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును అంగీకరించే గొప్ప స్వభావం మనం కలిగి ఉండాలి. గొప్ప స్వభావం. ఆమోసు గ్రంథం 1:3 వాక్యంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ అతిక్రమాలు దేవుడు లెక్కేస్తున్నాడు జాగ్రత్త, నీ అవిధేయతలు దేవుడు లెక్కిస్తున్నాడు జాగ్రత్త. మొదటిసారి నన్నేం చేయలేదు, రెండోసారి నన్నేం చేయలేదు, మూడోసారి నన్నేం చేయలేదని నువ్వు చేసుకుంటూ పోతే దేవుడు నీకు పెట్టిన లెక్క పూర్తయిందంటే దేవుడు నిన్ను చేయి విడిచిపెడతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ దినాన్ని నీవు నిర్లక్ష్యం చేసిన యెడల నువ్వు ఎలాగూ తప్పించుకుందామని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. దేవుడు మన పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన దీవెనలు మనకు అనుగ్రహించడానికి పిలిచాడు. ఆయన ఉన్నతమైన దీవెనలకు మన పాత్రలు అవ్వాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నాడు. ఆయన కృప ఆ విధంగా మన పక్షాన వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆయన మనం ప్రేమించి నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అంటున్నాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన గొప్ప కాపరిని అని ఆయన తన కాపరి తత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చేతగాడు తోడేళ్ళు వచ్చట చూసి పారిపోతాడు. నీకు కీడొచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు నిందెదురైనప్పుడు నీవు ఏ చేతగాడిని ఆశ్రయించేవో ఆ చేతగాడు ఆ అపవాది పారిపోతాడు. కానీ నిజమైన కాపరి నిన్ను వెన్నట్టుకోనుండి నీకు ఆశ్రయముగా ఉండి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య నిన్ను తన చాటున దాచి, తన రెక్కల చాటును దాచి, ఏ తెగులు నీకు సమీపించుకోకుండా, ఏ వేటగాని చేతిలో నువ్వు చిక్కుపడుకోకుండా ఆయన నిన్ను కాపాడటానికి ఈ మధ్యాహ్న సమయంలో ఇంత గొప్ప రక్షణ వాక్యాన్ని నీ సన్నిధానానికి ఆయన నీ యొక్క సముఖంలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి మనమందరము కూడా ఆయన సముఖములో మనము దేవుని సముఖానికి చేరి ఆదివారం అనగానే మందిరం నిండిపోయేటట్టు వెళ్ళిపోయి మన వీపులేమో మందిరం వైపు చూపి మన ముఖాలు తూర్పు తరపు తిప్పి సూర్య నమస్కారాలు చేసినట్లయితే, విగ్రహాలకు మొక్కినట్లయితే, శరీర కార్యాలకు మొక్కినట్లయితే దేవుడు మనం విడిచిపెట్టేవాడిగా ఉన్నాడు. నువ్వు పడిన ప్రయాసగా వ్యర్థమైపోతా ఉంటది. దేవుని సన్నిధిలో దేవుడు ఏ వాక్యం సెలవిస్తా ఉన్నాడంటే ప్రభువునందు మీ ప్రయాస, మనం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి ప్రభువునందు ప్రయాసపడుకోకుండా ప్రభువుకు మనం వీపు చూపించే వారిగా ఉన్నట్లయితే మన ప్రయాస వ్యర్థమైతే మన మొక్కుబడులు వ్యర్థమవుతాయి. మనం చేసిన ప్రతి మొక్కుబడులు కూడా వ్యర్థమవుతా ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన స్వరమును విన్న మనం అందరము కూడా దేవుని ప్రేమను గుర్తించిన వారమై, ఆయన గొప్ప స్వరమును గుర్తించిన వారమై, ఆ మహోన్నతుని చాటున దాగి ఆయన మహోన్నతుని చాటుని విశ్రమించే వారిగా మనం ఉండాలని, ఏ తెగులు నిన్ను సమీపించుకోకుండా, ఏ వేటగాని చేతిలో నీవు పడుకోకుండా ఉండటం కొరకు ఆయన తన ప్రాణం పెట్టి నీకు రక్షణ కలుగు చేశాడు. నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇంత గొప్ప రక్షణ దినాన్ని మనము నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుందామని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం అందరం పాడుకుంటూ ఉంటాం, ఎక్కువగా పాడుకుంటూ ఉంటాం. యేసయ్య సిలువ శ్రమ లోకువైపోయే స్థితిలోనికి మనం దిగజారిపోయే జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాట ప్రతి ఒక్కరు పాడుతూ ఉంటారు, కానీ ఒక్కరు కూడా తమ హృదయాన్ని అడగరు. ఆ శ్రమ, యేసయ్య సిలువ శ్రమను మనం లోపు చేసుకున్నామే. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఎన్నిసార్లు మనకు క్షమించాడు, ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించాడు, కానీ లోపడలేదు అని మనం పరీక్షించుకున్నట్లయితే ఆయన పూర్వ వైభవాన్ని, పూర్వ ఆరోగ్యాన్ని, పూర్వ శక్తిని, పూర్వం నీకు ఎలాంటి స్థితిని అనుగ్రహించాడు అవన్నీ నీకు సమస్తాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మిగుల ఆశ కలిగి, మిగుల ఆసక్తి కలిగి దేవుని వైపు మనం మరలుకున్నట్లయితే ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాన్ని మళ్ళా మనం చూసేవారిగా ఉన్నాం. కాబట్టి మనం ఎవరము కూడా దేవుని సన్నిధికి వచ్చిన వారము, మనం అవిధేయులుగా ఉండి దేవుని ముఖ కాంతిని మనం చూడవల్లని వారిగా ఉంటే నిష్ప్రయోజనంగా ఉంటాం కనుక దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుని స్వరాన్ని వినేవారిగా ఉండాలి. ఆయన స్వరాన్ని వినేవారిగా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో నీ గొప్ప రక్షణను నువ్వు పోగొట్టుకునక, నువ్వు నిర్లక్ష్యం చేయక, నువ్వు నిలబెట్టుకునే వ్యక్తిగా ఉంటే నీకు, నీ కుటుంబానికి దీవెనని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నావు.
దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తెల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం.